ఇక మార్గదర్శకాల ప్రకారమే టీచర్ల కేటాయింపు. ఉన్నత పాఠశాలల్లోనూ ప్రాథమిక పాఠశాల సెక్షన్లు ఉపాధ్యాయ సంఘ నేతలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. ఇక ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన జీవో నెంబర్ 117 రద్దు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు చెప్పారు. అన్ని మోడల్ ప్రైమరీ స్కూళ్లకు 5 పోస్టులు ఇస్తామన్నారు. యూపీ స్కూళ్లకు ఎస్డిటీలు మాత్రమే ఉంటారని తెలిపారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు హెచ్ఎంలు ఉంటారని, అదనంగా కావాల్సి ఉంటే మిగులు స్కూల్ అసిస్టెంట్లలో కొద్ది మందిని మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎంలుగా నియమిస్తామని చెప్పారు. విద్యాభవన్లో గురువారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ఈ వివరాలను ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. వారు తెలిపిన మేరకు 1 నుంచి 10వ తరగతుల వరకు ఉన్న హై స్కూళ్లలో ప్రాథమిక సెక్షన్కు 10 మంది విద్యార్థులకు 2 ఎస్డిటీలు, 11 నుంచి 30 మందికి 3, 31 నుంచి 40 మందికి 4, ఆపై విద్యార్థులుంటే 5 ఎస్డిటీలను ఇస్తామని విజయరామరాజు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల రియలైజేషన్లో 4 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 5,000 ఫౌండేషన్ పాఠశాలలు, 19,000 బేసిక్ ప్రైమరీ స్కూళ్లు, 9,200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు, 1,200 యూపీ స్కూళ్లను గుర్తించారు. 1,557 ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులు కొనసాగించనున్నారు. మరో 4,770 పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతాయి. ఇక 700 యూపీ పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా మారవచ్చు. ఇక ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ విడుదలైన నేపథ్యంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.